చిన్న లాజిక్ అక్కడ కదా. తన కుమారుని పంపెను, వెరీ సింపుల్. తన కుమారుని పంపించాడు, కానీ పంపిన తర్వాత అతను, ఇది అర్థం చేసుకుంటే అసలు గొడవలే ఉండవు. ఓకే, సౌలు క్రీస్తును నమ్మిన వారిని ఎందుకు హింసించెను? ఎందుకు హింసించాడు? అమ్మా, దేవదూషణ చేస్తున్నారని. ఏం చేస్తున్నారు? దేవదూషణ. ఎవరు దేవదూషణ చేశారు? లాజిక్ ఎవరు దేవదూషణ చేశారు? క్రైస్తవులు అని. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటే దేవునితో సమానుడు. అది తప్పదు. ఈయన మనిషిని పట్టుకుని దేవుడు అంటారా? కాబట్టి మీ దేవదూషణ చేస్తున్నారు. చంపిన పాపము లేదు కాదు. ఎంత ఆసక్తి అంటే, ఇంటింటొచ్చి క్రీస్తు నమ్మిన వారందరినీ ఈడ్చుకొని పోయి చంపి చెరసాల్లో వేసేసేవాడు. తానేమనుకుంటున్నాడు? తాను చేసిన ప్రతి పని ఎవరు మెచ్చుకుంటారు? దేవుడు. మనుషులు మెచ్చుకోవడానికి అతను ఏం పని చేయలేదు, దేవుడు మాత్రమే. అందుకే అతనిలో వచ్చిన మార్పు అంతకు ముందుండే ఆసక్తి కంటే రెండంతలు పెరిగాయి. ఇంతకుముందు ప్రాణం తీసేవాడు ప్రాణం పెట్టడానికి, అంటే అంతకు ముందుండే ఆసక్తి రెండంతలు అవుతుంది. విశ్వాసం కలిగిన దేవుని కుమారులకు అతను ఇతరుల గురించి ఆలోచించలేదు, ఎప్పుడు తన గురించి ఎప్పుడు ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఓకే, విశ్వాసం కలిగిన దేవుని కుమారులు ఎలా ఉంటారు అన్నది అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము. స్తెఫను చంపబడినప్పుడు వాళ్ళ బట్టలు, చంపిన వారి బట్టల దగ్గర సాక్షిగా ఎవరున్నారు? సౌలు ఉన్నాడు. ఇప్పటి వరకు సౌలు ఆయన పేరు మార్చుకున్నాడు కాబట్టి మనం కూడా పేరు మార్చుకుందామని కొంతమంది అంటారు. అది వాళ్ళ ఇష్టం, చాయిస్. అది పెద్ద పాపకార్యము కాని కార్యము అలాంటివేవి కాదు. 8వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. కొన్ని వేల మంది పురుషుల సంఖ్య 4వ అధ్యాయం 4వ వచనం వచ్చేసరికి పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. స్త్రీల సంఖ్య ఎంత ఉంటుంది? ఎందుకు ఎక్కువ? స్త్రీలే ఎక్కువ ఉంటారండి. స్త్రీలే ఎక్కువగా ఉంటారు. ఎందుకు? పురుషులకు ఆసక్తి తక్కువ. ఒకటి, మిమ్మల్ని తిట్టవలసి వస్తుందేమో. మేము రక్షించబడితే చాలు, ఎవరి గురించి అక్కర్లేదు. ఎవరు రక్షించబడకపోయినా పర్వాలేదు, మాట్లాడటం లేదు స్త్రీలు. తాము రక్షించబడితే చాలు అని దేవుని దగ్గరికి వస్తారు. ఎస్, కానీ ఎవరి గురించి ఆలోచించరు? వారి భర్తల గురించి. ఏమనాలి? నిజమైన భక్తేనా? ఆలోచించండి. జీవము అనే కృపావరంలో భార్యాభర్తలు ఇరువురు అంటే దాని అర్థం ఏమిటి? చప్పట్లు ఒక చేతులు కొడతారా? ఎన్ని చేతులు కావాలి? 2 చేతులు కావాలి. భార్యాభర్తలు అంటే వాళ్ళు. మరి మమ్మల్ని ప్రార్థనకు పంపించడమే ఆయన ఇచ్చిన గొప్ప అనుమతి, అవకాశము, ఆధిక్యత. మమ్మల్ని పంపిస్తే చాలండి, మేము పరలోకానికి వెళ్తే చాలు అంటే జీవము
పెంచుకునే దేవుని గుణాలు పెంచుకునే అవకాశం ఉంటుందా? భర్త లేకుండా భార్య పరలోకానికి వెళ్ళదు. అది స్త్రీలు గమనించాలి. భర్త లేకుండా పాలి భాగస్తులు అంటే ఇద్దరు కలిసి పెరగాలి. ఎవరెవరు? భార్య భర్త. మీరు ఎప్పుడూ క్లాస్కి వస్తారు, శ్రద్ధగా వింటారు, భక్తిగా ఉంటారు, మీకు చాలా విషయాలు తెలుసును. వాడు డ్యూటీకి వెళ్తారు, పనికి వెళ్తారు. రాగానే చేయవలసిన పని ఏమిటి? నువ్వేమి నేర్చుకున్నావో మీ ఆయనకి చెప్పు, ఒప్పించు, నమ్మించు. అప్పుడు నీ విశ్వాసము ఇంకా పెరుగుతుంది, స్పష్టత ఏర్పడుతుంది. టీచర్కి ఎక్కువగా స్పష్టత ఉంటుందా, పట్టు ఉంటుందా సబ్జెక్ట్ మీద? స్టూడెంట్స్గా మీ ఆయనకి నువ్వేం కాగలవు? టీచర్ కాగలవు. ఇంకా నువ్వు విశ్వాసంలో బలపడితే నీ భర్తను ఏం చేయగలవు? రైట్. సో అటు కూడా యు ఆర్ రైట్. పురుషుడు చేయవచ్చు, స్త్రీలు చేయవచ్చు. మరి ఎక్కువగా పురుషుల సంఖ్య ఎక్కువ కనుక అక్కడ పురుషుల సంఖ్య 5,000 మంది అన్నారు. మరి స్త్రీల సంఖ్య ఏమవుద్ది? నేను తప్పు చెప్పాను. స్త్రీల సంఖ్య ఎక్కువ పురుషుల సంఖ్య కంటే. రుజువు ఇక్కడే, ఈ క్లాసే రుజువు. ఈ క్లాస్ దానికి రుజువు, ఇంకోటి కూడా రుజువు. అది రెండోది నేను చెప్పాను. మేము రక్షించబడితే, లేదంటే వచ్చి క్లాస్కి ఇద్దరు కూర్చోండి ఖచ్చితంగా. ఎలా చేస్తావో తెలీదు. స్త్రీలు అనుకుంటే సాధించలేరా? నీకలా తెలుసాయా? అమ్మ ప్రసన్న, నువ్వు సాధించావా? యేసుబాబు గారు వినరా? ఏరైనా ఎక్కడున్నట్టు? ఏదో చదువుకుంటున్నాడు. అంటే వినరు కాదు, చెప్పవలసిన రీతిలో చెప్పటం లేదు. లోపము మాలో ఉంది అని ఎందుకు ఆలోచించరు? ఎంతసేపు ఎవరి మీద పెట్టేస్తారు? ఓర్పు, సహనము, జ్ఞానము, వివేకము, నైపుణ్యము అది మాలో తగ్గిపోతుంది, ఓపిక తగ్గిపోతుంది అని ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే పెంచుకోవాలి. ఒప్పుకున్న వాళ్ళకి చెప్పే పని లేదు. మౌనం అంగీకారం అంటాడు ఆయన. నిజమేనా? నిజం కాదంట. ఓకే. పురుషుల సంఖ్య దాదాపు 5,000 మంది, స్త్రీలు ఇంకెక్కువ 3,000, 4,000, 5,000. కాదు, వీళ్ళు 5 అయితే వీళ్ళకంటే ఇంకా కొద్దిగా నీకు అది 2,000, 3,000 తెలీదు. వాళ్ళందరికీ హింస కలిగింది, చెదిరిపోయారు. చెదిరిపోయిన వాళ్ళు ఊరికే ఉండలేదు, ఊరూరు తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. పౌలు అయితే ఏం చేస్తున్నాడు? 2వ వచనంలో, భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటంటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. సౌలు ఇంటింట చొచ్చి క్రైస్తవుల్ని లేక దేవుని కుమారులను ఎక్కడ వేయించేవాడు? చెరసాల. చెరసాల అంటే జైలు. ఇంకా దానికి వివరణ చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాడు. చెప్తారా చెప్పరా? చెప్తే బ్రతకనిస్తాం, చెప్పకపోతే చంపేస్తాం. ఆ పని చేసిన వ్యక్తి ఎవరు తెలుసా? సౌలు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాడు. అప్పుడుందా? ఇప్పుడు వచ్చిందా? అప్పుడే ఉంది. ఏది? యేసు ప్రభు తన కుమారుని పంపించాడంటే మేమేమనుకుంటుంది, మేము అవన్నీ చూడము, తప్పది.
అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయంలో 9వ వచనం నుండి 11వ వచనం వరకు. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటుని. యెరూషలేములో నేను అలాగు చేసితిని. నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాల్లో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించితిని. ఎస్, అనేక పర్యాయములు సమాజ మందిరములన్నింటిలో వారిని దండించి వారు దేవదోషణ చేయునట్లు బలవంతము పెట్టు చూచితిని. మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడినై ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసించుచుంటిని. చాలు. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటుని. ఇంకేం చేశాడు? వారు దేవదూషణ చేయునట్లు బలవంత పెట్టజూచి తిని. అంటే ఏమిటి? ఏమని బలవంతం చేసి ఉంటాడు సౌలు? యేసు ప్రభు దేవుని కుమారుడు అని చెప్పమంటే వాళ్ళు ఏం చేసి ఉంటారు? పురుషులు. అప్పుడుండే క్రైస్తువులు ఏం చేసి ఉంటారు? దేవుని కుమారుడే, చంపేస్తాం చెప్పి. ప్రకటన గ్రంథం మీరు చదువుతూ ఉన్నారు. అప్పుడు కూడా పరిస్థితి ఏమిటి? ఇదేమో యూదులు చేసిన పని, అదేమో ప్రభుత్వం చేసిన పని. ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాడు అని యూదులు అంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటే దేవునితో ఓ వచనం చెప్పండి. యోహాను 5:18. తన కుమారుని పంపెను. ముందు కుమారుడా, పంపిన తర్వాత కుమారుడా? సొంత కుమారుడు అంటే మనము దత్తత తీసుకోబడిన కుమారులము, దత్తపుత్రులు. మనం దత్తపుత్రులము. ఎవరు? మనము. ఆయన అయితే తన సొంత. అప్పుడే ఉంది ఆ సమస్య. మొదటి శతాబ్దంలోనే ఆ సమస్య ఉంది. ఏమని? యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాడు. యోహాను రాసిన పత్రికలో మొదటి 3 పత్రికలో ఆ మాట ఇంకా వివరించాడు. తన సొంత కుమారుని పంపెను అన్నమాట. మరి ఎందుకు ఆ మాట అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయరు చాలామంది? నాకు తెలియదు. కుమారుని పంపెను అంటే ఎప్పుడు? కుమారుడు అయిన తర్వాత పంపించాడా? కుమారునికి పంపక ముందే కుమారుడా? ఏ లాజిక్కో తెలియదు. అది మీరు ఎప్పుడు చదవలేదు. అది సొంత కుమారుని పంపెను అన్నమాట రోమాపత్రికలో ఉంటుందండి. ఏమని? రోమాపత్రిక 8వ అధ్యాయం. దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక 32వ వచనం. కుమారుణ్ణి అనుగ్రహించాడా? అనుగ్రహించిన తర్వాత కుమారుడు అయ్యాడా? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనము. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షగా ఉండుటకు. తన కుమారుని పంపించిన తర్వాత కుమారుడా? తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు. 9వ వచనము. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. ఎవరిని పంపించాడు? యేసును పంపించాడు, కానీ ఆయన కుమారుని కాదు కదా. తన అద్వితీయ కుమారుడు ఆ కుమారుని పంపించాడు. ఎవరు? దేవుడు తండ్రి పంపించాడు. పంపక ముందు ఆయన ఎవరు అన్నమాట? అద్వితీయుడు, దేవుని కుమారుడు. ఇంకా యోహాను తను రాసిన సువార్తలో కానీ పత్రికల్లో కానీ యేసుక్రీస్తు దేవుని కుమారుడు తన కుమారుని పంపించాడు. కొద్దిగా హాఫ్ ఏ బ్రెయిన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఏంటి? ఇంగ్లీష్ హాఫ్ ఏ బ్రెయిన్ ఉండేవాడు దీన్ని తేలిక అర్థం చేసుకుంటాడు అని.
అంటే పూర్తి బ్రెయిన్ అక్కర్లా. హలో, నేను అది చెప్పలా. మెదడు, సగం మెదడు ఉండేవాడికైనా అది అర్థమవుద్ది అని. నేను ఎవరిని అవమానించడం లేదు. ఎస్, ఇక్కడ సౌలు ఏం చేశాడు? 9వ వచనం, నజరేయుడైన యేసునామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటుని. అంటే అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము. యెరూషలేములో ఇలాగ నేను చేసింది, నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధుల అనేకులను చెరసాల్లో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని అనేక పర్యాయములు సమాజ మందిరములో అన్నిటిలోనూ వారిని దండించి వారు ఏం చేయాలి? దేవదూషణ చేయనట్లు. దేవదూషణ అన్నమాట జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా కొద్దిగా ఆలోచించాలి. దేవదూషణ అన్నమాట వారు దేవదూషణ చేయనట్లు. యేసుప్రభు నమ్మిన తర్వాత అది దేవదూషణ, యేసుప్రభు నమ్మక ముందు దేవదూషణ అనుకున్నాడా? యేసుప్రభు నమ్మిన తర్వాత నేను దేవదూషణ చేయమన్నాను అని. అంతకు ముందైతే వాళ్ళు దేవదూషణ చేస్తున్నారు. ఎవరు? యేసుక్రీస్తుని నమ్మిన వారు. ఎందుకు? యేసుక్రీస్తు తాను ఎవరని చెప్పుకున్నాడు? దేవుని కుమారుడని. కాబట్టి వాళ్ళు దేవదూషణ చేశారు. కానీ క్రైస్తవుడు అయిన తర్వాత తాను ఏం చేశాడని? దేవదూషణ చేయమని. ఆ రెండింటికి తేడా తెలియాలి. సౌలుకు పౌలుకు మధ్య నుండే వ్యత్యాసం. బాగా జాగ్రత్తగా ఆలోచించాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాడు. క్రీస్తు విరోధి తప్ప ఇంకెవరు ఆ మాట అనరు. క్రీస్తు విరోధి మాత్రమే ఆ మాట అంటాడు. కుమారుని అంగీకరించని వాడు తండ్రిని అంగీకరించు. అంతే. నీ నామమున మేము సువార్త ప్రకటించాము కదయ్యా అంటే మీరెవరు నాకు తెలియదు. దేవుడు తానెట్టివాడో ఎలా ఏమై ఉన్నాడో అన్నది ఎవరి ద్వారా మాత్రమే మానవ జాతి తెలుసుకునే అవకాశం వచ్చింది? యేసుక్రీస్తు ద్వారా. ఆయన దేవుని ప్రతిబింబము అంటే అర్థం ఏమిటి? దేవుడు ఎలాంటి గుణాలు కలిగిన వాడు, లేక తండ్రి ఎలాంటి గుణాలు కలిగిన వాడు? యేసుప్రభు. మన అద్దంలో చూసుకుంటే మన ప్రతిబింబం కనబడుతుందా? కనబడదా? కనబడుతుంది. తేడా ఉంటుందా? ఉండదండి. ఒకవేళ తేడా ఉంటే అద్దము సరి అయింది కాదు, కానీ ప్రతిబింబంలో మాత్రం ఏ తేడా ఉండదు. ప్రతిబింబంలో తేడా ఉంటే మీరు హాయిగా ప్రశాంతంగా క్లాస్కి వచ్చేయగలరా? ఒక్కొక్కరు బుగ్గలు ఇలాగ వచ్చి కనబడ్డాయి అనుకో. అలాంటి అద్దాలు చూడలేదు మీరు? నేను చూశాను, నేను వెళ్ళాను, చూశాను. మనిషి ఇలాగ అయిపోయి ఇంత మరుగుజ్జులా కనబడ్డాడు. బుగ్గలు ఇలాగ వచ్చేసాయి. అద్దాలు తిన్నగా ఉంటే, మామూలుగా ఉంటే మీకులాగా నాకులాగా ఉంటాం, వస్తాం, పర్లేదు, మనం బాగానే కనబడుతున్నాం, వెళ్ళొచ్చు. దేనికి? ఎక్కడికి? క్లాస్కి వెళ్ళొచ్చు. మిగతా వాళ్ళు మమ్మల్ని చూసి భయపడి పారిపోరు. యేసుక్రీస్తు ఎవరి ప్రతిబింబము? దేవుని ప్రతిబింబము. ఆయన ఎలాంటి గుణాలు కలిగిన వాడో యేసుక్రీస్తు కూడా ఆ మాట, నన్ను చూసిన వాడు తండ్రిని చూసి. కొంతమంది అపార్థం చేసుకొని ఒక బొమ్మ గీసి దానికి గడ్డం కూడా ఉండి ఏం పేరు పెడతారు? యేసుప్రభు అని పేరు పెడతారు, పూజిస్తారు. తెలీదు, అంతే. ఎవరిని మనం విమర్శించడానికి వీళ్ళు తెలీదు, వాళ్ళకి జాలి చూపించాలి. కానీ యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాడన్న వ్యక్తిని కొద్దిగా దూరంగానే ఉంచాలి. యేసుక్రీస్తు తన కుమారుని పంపాడు. ఒకడు నమ్మినా, ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, అది వాక్యం. తన కుమారుని పంపించాడు, అద్వితీయ కుమారుని పంపించాడు, సొంత కుమారుని పంపించాడు. ఆ కుమారుని ద్వారా తప్ప అన్యులైన ఎవరికీ రక్షణ లేదు. అన్యులు కాదు, అన్యులు మాత్రమే కాదు, యూదులకు కూడా ఎవరు రక్షకుడు? యేసుక్రీస్తు. యూదులు కూడా. అందుకే పెంతెకొస్తు దినం నాడు ప్రసంగం చేసిన వ్యక్తి ఎవరు? పేతురు. అక్కడ మారు మనసు పొందిన వ్యక్తులు ఎవరు? యూదులండి. యూదులా అన్యులా? యూదులు. ఎంత బాధపడ్డారు? అక్కడ ఉండే మాట చెప్పాలి. హృదయం నొచ్చుకొని
దాని కింద అర్థం ఉంది హృదయంలో. కత్తితో గుండెలో పొడిస్తే ఎంత బాధగా ఉంటుందో వాళ్ళకి, యూదులకా అన్యులకా? మీరు యెహోవాను నమ్ముతున్నారు, ఓకే, కానీ యేసుక్రీస్తు నమ్మకుండా ఆయన్ని మెప్పు పొందే అవకాశం లేదు. మీరు పాపం చేశారు, మీరు ఎదురు చూస్తున్నారు, రాజును చంపేశారు, కానీ ఆయన లేచాడు. మీకు అక్కర్లేదు అనుకుంటే మీ మీద రాజుగా ఆయన నియమించబడ్డాడు. ఇది ఇశ్రాయేల్ వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలి. అయితే మేమేం చేయాలి? మారు మనసు పొంది పాప క్షమాపణ మీరు చేసిన ఈ పాపానికి క్షమాపణ కలగాలంటే ప్రతి వాడు యూదుడు ఏం చేయాలి? యేసు నామమున బాప్తిసము, ఈ నామము తప్ప వేరే నామమున అలాంటి ఆధిక్యత తండ్రి కుమారునికి ఇచ్చాడు. మనం కుమారుని స్వీకరించకపోతే, అంగీకరించకపోతే తండ్రిని పక్కన పడేశాము అంటాడు యేసు ప్రభువే. కుమారుని అంగీకరించని వాడు తండ్రిని అంగీకరించలేడు. ఎలా అంగీకరిస్తాడు? తన కుమారుని పంపించాడని ఆయనే చెప్తూ ఉంటే ఓకే, రైట్. అపోస్తుల కార్యములు ఏం చేశాడంట? దేవదూషణము చేయునట్లు బలవంతం పెట్టి చూచి. ఎవరు దేవదూషణ చేయాలి? క్రీస్తు నమ్మిన వారు. క్రీస్తును అంగీకరించిన వారిని బలవంతం చేసు. బలవంతం అంటే ఇష్టం లేకపోయినా బెదిరించి. ఇప్పుడు బెదిరించి లాక్కుంటారు. ఎవరిని ఆ మాట అంటే? ఎవరు మనుషుల్ని బెదిరించి వాళ్ళ దగ్గర ఉండేది లాక్కునేవాళ్ళు? బలత్కారులు. అది పేపర్ భాష లేక బైబిల్ భాష. మన భాషలో ఎగ్జాక్ట్లీ కరెక్ట్. రౌడీ వాళ్ళే కదా బెదిరించి లాక్కుంటారు కాదా? దుష్టులు కారా, దుర్మార్గులు కారా వాళ్ళు? బెదిరించి. సౌలు కూడా బెదిరించాడా? బెదిరించండి. అయితే తానేమనుకుంటున్నాడు? దేవుడు మెచ్చుకుంటాడు. యెహోవా ఏం చేస్తాడు? మెచ్చుకుంటాడు. అంటే సౌలా సౌలా నన్ను ఎందుకయ్యా హింసిస్తానంటే ఆయన కనబడ్డు, కళ్ళు పోయాయి ఆ వెలుతురికి. ఎవడు ప్రభువా నువ్వు అంటే మరి కంఠస్వరం ఎలాగుందో నాకు తెలీదు. ఇమ్మీడియట్గా అతను వైఖరి మారిపోయింది. ఆ ఎలాగుందో ఆ కంఠం, ఎంత గంభీరంగా ఉందో తెలీదు. ఆయన ప్రభు అయి ఉండాలి. తనతో మాట్లాడిన వ్యక్తి ఎవరై ఉండాలి? ప్రభు. ఎవడు ప్రభువా నాకు తెలీదు. నువ్వే ప్రభు. నువ్వు హింసించుచున్నా నజరేయుడగు యేసును హింసించాడా? యేసును లేదండి. లేదా? యేసు ప్రభు అంటుంటే సంఘాన్ని హింసించాడు. యేసుక్రీస్తు నమ్మిన వారిని హింసిస్తే యేసుక్రీస్తు నువ్వు నమ్మిన ఎవరినైనా నొప్పిస్తే ఎవరిని నొప్పించినట్టు? యేసు ప్రభు చర్య తీసుకుంటాడా? క్రైస్తవుడైన భర్త భార్యను నొప్పిస్తే స్త్రీలు చెప్పాలి. క్రైస్తవుడైన భర్త భార్యను నొప్పిస్తే ఆ భర్త విషయంలో దేవుడు చర్య తీసుకుంటాడా? మా ఆయన గురించి చర్య తీసుకోమని దేవుణ్ణి ఎలా కోరను? ఆమె నవ్వుతుంది. ఆమెకు అర్థమైంది, మిగతా వాళ్ళకి అర్థమైందో లేదో నాకు తెలియదు. ఆ స్పృహ ఉంటే ఏ పురుషుడు స్త్రీని తన భార్యను నొప్పించడానికి ప్రయత్నం చేయడు. ఏ స్త్రీ తన భర్తకు వ్యతిరేకంగా ఒక్క మాట ఎదురు చెప్పడము, వాదించడం అనేది చేయదు. ఎవరితో వాదిస్తున్నారని? యేసు ప్రభుతో ఎన్నిసార్లు వాదించుంటారు? ఏమిటయ్యా నువ్వు మహా అయితే ఎక్కడ తీసుకెళ్ళి పడతావు? నరకంలో పడతావు, అంతే కదా.
బెదిరించడం అంటే స్త్రీలు అంగీకరించగలరా ఆ మాటను? స్త్రీలు అంగీకరించగలరా? భర్తకు ఎదురు చెప్పినా, వాదించినా, ఇంకా కఠినమైన దూషించిన, పోట్లాట పెట్టుకున్నా ఎవరితో పెట్టుకున్నట్టు? అమ్మా ఎవరితో పెట్టుకున్నట్టు? యేసు ప్రభుతో. నువ్వేం చేస్తావు? నువ్వు మహా అయితే చేయగలిగింది ఏమిటి? ఒకటే పని చేయగలవు. ఏమిటా పని? తీసుకెళ్ళి నరకంలో పడ. అంతకంటే ఇంకేముంది? అంటే నరకం ఎలాగుంటుందో నమ్మటం లేదు. నరకాన్ని నమ్మిన వాడే పరలోకాన్ని నమ్ముతాడు. మనకు నరక భయం ఉందా? తక్కువ ఎక్కువ? తక్కువేమో. ఎక్కువ ఉంటే నోరు విప్పరు భర్త దగ్గర. మా నోరు ముయించేస్తారా మీరు? నన్ను తిట్టుకోరా మీరు? ఆమె నిజం చెప్తుందంటే ధైర్యంగా. మీరు మా నోరు ముయించేస్తున్నారు, మా స్వేచ్ఛ స్వాతంత్రాన్ని తీసుకుంటున్నారు. నేను కాదమ్మా, దేవుడు చెప్పాడు. సంఘము ప్రతి విషయంలో క్రీస్తుకు లోబడినట్లుగా భార్య స్త్రీ తన భర్తకు ఎన్ని విషయాల్లో ఏం చెప్పకూడదని? ఉపదేశించడానికి అనుమతి లేదు. ఎవరు ఉపదేశించకూడదు? ప్రతి చోట ఎవరు ప్రార్థన చేయాలి? పురుషుడని. పురుషులు లేకపోతే స్త్రీలు. పురుషుడు ఉండి స్త్రీ చేస్తే ఎవరికి? దేవునికి, యేసు ప్రభువుకి అవమానం అది. కానీ స్త్రీకి ఎలాగుంటుంది? మాకు రాదా ప్రార్థన? మీ పురుషుల కంటే మేమే ఎక్కువసేపు చేయగలము, అంతా బాగా చేయగలము. ఉంటుందా స్త్రీలకి? మా ఆయనకి ఏమి రాదండి అనే స్త్రీలు ఉండరా? మీరు ఉన్నారని కాదు, మిమ్మల్ని నమ్మో, మిమ్మల్ని నేను హాయిగా వెళ్ళగలనా? మిమ్మల్ని మీరు చాలా మంచోళ్ళు, మా ఆయనకి ఏం తెలియదండి అనే స్త్రీలు ఉంటారా ఉండరా? మీరు చూసారా చూడలేదా? మీరు ఎప్పుడైనా అన్నారా లేదా? శ్రద్ధగా వింటుందన్నమాట. అమ్మో మళ్ళీ నేను దొరికిపోతాను ఎందుకు వచ్చిన. అందుకైనా సరే ఏం చేస్తారు? జాగ్రత్తగా వినరా? వెనకుండే వాళ్ళు వింటున్నారో లేదో నాకు తెలియదు. వింటున్నారమ్మా? విన్న వాళ్ళు చేతులు ఎత్తండి చూద్దాం. వెనకుండే వాళ్ళు. థ్యాంక్ యూ, అందరికీ వందనాలు. బలవంతంగా ఒప్పించేస్తున్నారు కదా అమ్మ, బలవంతంగా ఒప్పిస్తున్నా, నేను ఒప్పించేస్తున్నానని అనుకుంటున్నాడమ్మా మీ ఆయన. కాదు, మనం నేర్చుకోవడానికి వచ్చాం. నాలో ఈ తప్పు ఉంది చెప్తాను, నా గౌరవం తగ్గదు. తప్పును ఒప్పుకుంటే, క్షమాపణ కోరితే గౌరవం పెరుగుతుంది కానీ తగ్గదు అంటాడు. ఎవరు? దేవుడా సాతానా? దేవుడు. మరి సాతాన్ ఏమంటాడు? అహం దెబ్బతిందో, అహంకారము, ఈగో దెబ్బతింటుందా తప్పు ఒప్పుకుంటే? ఎవరు చెప్పిండు? సాతాన్. ఎవరి మాట వినసొంపుగా ఉంటుంది, వీణుల విందుగా. మన స్నేహితుడు ఎవరైతే ఇప్పుడు ఎవరు మాట్లాడారు? అంత తేలిగ్గా అగ్రిప్ప అన్నాడు ఆ మాట. ఏమని? అంత తేలిగ్గా నన్ను క్రైస్తవుడు చేయి చూచున్నావే అని. ఎవరితో అన్నాడు? పౌలుతో అన్నాడు. మీరేమంటున్నారు? అంత తేలిగా మా చేత ఒప్పించేస్తారా మీరు? అగ్రిప్ప అన్నాడా లేదా? మీరు అంటారో లేదో తెలీదు. ఓకే. బలవంతము చేశాను అంటాడు. వారి మీద మిక్కిలి క్రోధము గలవాడినై ఇతర పట్టణములకు నువ్వు వెళ్ళి వారిని హింసించుచుంటుని. కానీ ఎంతకంటే ఇంకా బలమైన పదాన్ని వాడాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో మొదటి వచనంలో చూడండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు. క్రైస్తవుల్ని, దేవుని కుమారులను ఏం చేయాలి? హత్య చేయటం. అన్న కోరిక ఎంతగా ఉంది అంటే ఏమిటమ్మా? మనకు ప్రాణాధారం ఏమిటి?
రక్తం. హలో, రక్తం అండి. మనకు ఇప్పుడు ఈ భౌతిక శరీరంలో ప్రాణాధారం ఏది? గాలి. గాలి అండి. రైట్. ఆక్సిజన్. ఎస్, గాలిలో ఆక్సిజన్ ఉంటేనే. గాలి లేకపోతే చచ్చిపోతాం. అది ప్రాణాధారము. ఆ తర్వాత వచ్చేది మంచినీళ్ళు, ప్రాణానికి ఆధారము. ముందు మాత్రమేది? గాలి. గాలి. గాలి లేకపోతే బతకగలమా? వెనకుండేవాళ్ళు వినబడలేదు, మాట్లాడటం లేదు. బ్రతకగలమా? గాలి ఊపిరి పీల్చుకోకపోతే బ్రతకగలమా? బ్రతకలేమా? రైట్. మంచినీళ్ళు లేకపోతే బ్రతకగలమా? బ్రతకలేమా? అది ప్రాణాధారం. సౌలుకు ఏది ప్రాణాధారము? క్రైస్తవులను బెదిరించడం. ఎవరినైనా బెదిరించకపోతే, బలవంతం పెట్టకపోతే, చంపకపోతే, చెరసాల్లో వేయకపోతే అతనికి నిద్ర పట్టదు, కడుపు నిండదు, ఆందోళనగా ఉండి ఉంటాడేమో. ఎందుకంటే ప్రాణాధారం ఏది? క్రైస్తవులకు ఇప్పుడు ఊపిరి లేకపోతే బ్రతకలేమండి. ఊపిరి ఆగిపోతే ఏమైపోతాము? అలాగే పౌలుకు ఏం చేయకపోతే అతను చచ్చిపోయిన వాడితో సమానంగా అనుకుని ఉంటాడు. క్రైస్తవులను హింసించకపోతే, చంపకపోతే, చెరసాల్లో వేయించకపోతే, బెదిరించకపోతే, బలవంతం పెట్టకపోతే. ఏ విషయంలో బలవంతము? యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాడని మీరు చెప్పండి. మిమ్మల్ని హింసించము అంటే ప్రాణం పోయినా ప్రాణం ఇచ్చేది ఆయన. పోని ఆయన దగ్గరికే కదా పోదు. బ్రతుకుటే క్రీస్తు, చావైతే లాభం. మరి నేను అలాగంటానా? విశ్వాసి అయిన దేవుని కుమారులు అన్న మాట అది. బ్రతుకుట అంటే ఏమిటి? యేసుక్రీస్తులా బ్రతకడానికి కృషి చేస్తున్నాను. బ్రతుకుట క్రీస్తు. ఒకవేళ చంపేస్తారనుకో, చనిపోతాననుకో, లాభమా నష్టమా? లాభం. లాభం వస్తే ఎవరైనా ఏడుస్తారా? సంతోషిస్తారా? ఆనందిస్తారా? ఆనందిస్తాం. మా ఇంట్లో క్రైస్తవుడిగా జీవిస్తూ, క్రైస్తవురాలుగా జీవిస్తూ ఎవరైనా చనిపోతే బాధ ఉంటుంది కొంతసేపే. దేవుని దగ్గరికి వెళ్ళాడు చాలు. ఏ అబద్ధం చెప్పడు, ఎవరిని ద్వేషించడు, అసహించుకోడు, ఏ మోసము చేయరు, ఎవరిని తిట్టుకునే అవకాశం ఇంకా ఎవరి దగ్గర ఉంటాడు? ప్రభు దగ్గరకు ఉంటాడు, వెళ్ళిపోతాడు. చావు అయితే లాభం అది. ఒకవేళ బ్రతికితే యేసుక్రీస్తు లాగానే బ్రతికి. ఓకే, ఈయనకి జీవాధారం ఏమిటిది? క్రైస్తవ దేవుని కుమారులను హింసించడమే సౌలుకు ప్రాణాధారం. సౌలుకు ప్రాణాధారము. మనకేది ప్రాణాధారము? అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనంలో చెప్పాడు. రైట్, తర్వాత చదవండి. ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనా కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కాలోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. రైట్. ఎంత పలుకుబడి ఉంది అంటే, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళేమో ఆ క్రైస్తువులు అన్నవాళ్ళు లేకుండా చేసేయాలి. ఎందుకని? ప్రధాన యాజకులు లేవీయుల నుండి వచ్చిన వాళ్ళు, యాజక ధర్మాన్ని నిర్వర్తించే వాళ్ళేమో గ్రీకులతో చేతులు కలిపిన తర్వాత, వారి మెప్పు పొందడానికి ప్రయత్నం చేసిన తర్వాత, గ్రీకులు పునరుత్థానం లేదు అంటారు. దాన్ని వీళ్ళు అంగీకరించారు. ఎవరు? యాజక వర్గము దేన్ని అంగీకరించారు? పునరుత్థానము లేదు. పరిశీలైతే ఉందని నమ్మారండి. 3 విషయాలు చెప్పాడు సువార్థికులు. చెప్పాలి వీళ్ళకు, వాళ్ళతో వీళ్ళు ఏకీభవించండి. 3 విషయాలు. ఆత్మలు అంటే దేవదూతలు లేరు అంటారు సద్దూకయ్యులు. పరిశీలు ఏమంటారు? ఉన్నారు అని. పునరుత్థానం లేదని సద్దూకయ్యులు అంటారు.
పరిచయలు ఏమంటారు? ఉందని. ఇంకా పరిశుద్ధాత్మ దోతలు ఉన్నారు, పరిశుద్ధాత్మ ఉన్నాడు అని పరిచయులు అంటారు. సద్దుకాయలు ఏమంటారు? మరి యేసుక్రీస్తు తిరిగి లేచాడంటే ఏం జరిగిందని పునరుత్థానాన్ని నిరూపిస్తున్నారు. కాబట్టి మేము పూర్తిగా వ్యతిరేకిస్తామని ఒక వర్గం వారు యూదుల్లో ఈ క్రీస్తు నమ్మిన వారికి వ్యతిరేకంగా పనిచేశారు. ఆ వర్గం ఎవరు అంటే సద్దుకైల వర్గము. ప్రధాన యాజకుడు అతనితో పాటు. అది అపోస్తుల కార్యంలో 23:8 అండి. 5వ అధ్యాయము 17వ వచనంలో ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారును అనగా సద్దూకైల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాల్లో ఉంచిరి. అయితే ప్రభు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి. రైట్ ఇక్కడ 17వ వచనమే చూస్తే ప్రధాన యాజకులను అతనితో కూడా ఉన్న వారందరూ అనగా ఏ తెగవారు? సద్దూకైల తెగవారు. ఈ నింద మా మీద తీసుకొచ్చి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు అని. ఇప్పుడు చెప్పండి మీరు. 24 అధ్యాయమా 25? 23. ఓకే 23లో 8వ వచనం అండి. ఎస్ 8వ వచనం చదవండి. సద్దూకయ్యులు పునరుత్థానం లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదని చెప్పుదురు గాని పరిసయ్యులు రెండునూ కలవని ఒప్పుకుందురు. ఈ రెండు వర్గాలు ఎవరెవరు? ఏ వర్గం? సద్దూకయ్యులు, పరిసయ్యులు. సౌలు ఎవరు? ఏ వర్గానికి చెందినవాడు? పరిసయ్యుల తెగకు చెందినవాడు. ఏది నమ్ముతాడు? 2, 3 ఉన్నాయని. ఏవేవి నమ్ముతాడు? పునరుత్థానం ఉందనండి, పునరుత్థానం లేదని, దేవదూతలు ఉన్నారని, పరిశుద్ధాత్మ ఉన్నాడు అని నమ్ముతారు. పునరుత్థానం ఉంది అని నమ్మిన వారితోనే యేసు ప్రభు ఎక్కువగా తారసపడ్డాడు. దేవదూతలు ఉన్నారు, పరిశుద్ధాత్మ ఉన్నాడు అని నమ్మిన వారు ఏ వర్గానికి చెందినవారు? ఆ వర్గంతోనే ఎక్కువగా మాట్లాడాడు, వాళ్ళకి బోధించాడు. సద్దూకైలకు కడుపులో మంట. ఎందుకంటే యేసు ప్రభు వాళ్ళని పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు? వాళ్ళు పునరుత్థానము లేదని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు ఒకడు. వచ్చి నిజమా పునరుత్థానం ఉందా? ఒకరు పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టలేదు, అతను చనిపోయాడు. అతని తమ్ముడు అన్న భార్యను చేసుకున్నాడు, పిల్లలు 7 చేసుకున్నారు. మరి పునరుత్థానం ఉంది అంటున్నావు కదా, పునరుత్థానంలో ఉంటే ఈమె అందరినీ పెళ్లి చేసుకుంది, ఎవరికి భార్య అవుద్ది? వాళ్ళు ఏమనుకున్నారు? మహా తెలివైన వాళ్ళు అనుకున్నారు. పిచ్చోడా, పునరుత్థానంలో ఏముండదు, పెళ్ళిళ్ళు ఉండవు, పెళ్ళికి ఇవ్వబడరు, పుచ్చుకొనబడరు. దేవదూతలు పురుషులా స్త్రీలా? దేవదూతలు పురుషులు కారు, స్త్రీలు కారు. స్త్రీ పురుషులు అనే భేదము ఆత్మీయ శరీరానికి ఉంటుందా, రక్తమాంసం గల శరీరానికి ఉంటుందా? రక్తమాంసాలు గల శరీరానికి. కాబట్టి యేసు ప్రభు పునరుత్థానుడు అయ్యాడు అంటే ఏ వర్గం వాళ్ళు ఒప్పుకోరు? ఎందుకు ఒప్పుకోరు? లేదని. వాళ్ళు ఏది లేదని? మృతుల పునరుత్థానం లేదని. మృతుల పునరుత్థానం అనేది మృతుల పునరుత్థానమే లేదు అంటే ఏమైనట్టు? వేస్ట్. లూకా రాసిన సువార్త 20వ అధ్యాయము 27 చదవండి. పునరుద్ధానం లేదని చెప్పారు సద్దూకయ్యులు కొందరు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఇట్లని అడిగిరి, బోధకుడా, భార్య బ్రతికి ఉండగా
ఒకని సహోదరుడు సంతానం లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు తన భార్యని పెండ్లు చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగజేయవలనని మోషే మనకు వ్రాసి ఇచ్చెను. 7 సహోదరులున్నరి. మొదటివాడొకడు స్త్రీని పెండ్లు చేసుకుని సంతానం లేక చనిపోయిను. 2వాడును 3వాడును ఆమెను పెండ్లు చేసుకునిరి. ఆ ప్రకారమే 7 ఆమెను పెండ్లాడి సంతానము లేకయే చనిపోయిరి. పిమ్మట ఆ స్త్రీయు చనిపోయిన. కాబట్టి పునరుత్థానమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండును? ఆ 7 ఆమె భార్యగా ఉండను, ఆ 7 ఆమె భార్యగా ఉండను గదా అనిరి. అందుకు యేసు, ఈ లోకపు జనులు పెండ్లు చేసుకుందరు, పెండ్లికి ఇవ్వబడుదురు గాని పరమున మృతుల పునరుద్ధానమును పొందుటకు యోగ్యులమని ఎంచబడిన వారు పెండ్లు చేసుకొనరు, పెండ్లికి ఇవ్వబడరు. వారు పునరుత్థానంలో పాలువారై ఉండి దేవదూత సమానులను దేవుని కుమారుల ఇందురు గనుక వారికను చావనేరరు. 39:40 పొదలను గూర్చిన భాగంలో ప్రభు అబ్రహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడని చెప్పుచు మృతులు లేతరని మోసే సూచించెను. అంటే అబ్రహాము దేవుడు అంటే ఒకరోజు తిరిగి లెగుస్తాడు అని, నేను ఇస్సాకు దేవుడు అంటే ఇస్సాకు తిరిగి లెగుస్తాడు అని. యాకోబు వాళ్ళు చనిపోతే ఇంకా ఉన్నారు, చనిపోతే మట్లో కలిసిపోతారు అనే నమ్మకం ఎవరిది? సద్దుకైలది. పునరుత్థానం లేదు అంటే ఏమైనా అనుభవిస్తే అది ఇప్పుడే అనుభవించు, చనిపోయిన తర్వాత ఇంకేమి జీవితం అనేది. కానీ అప్పుడు మొదటి శతాబ్దంలో కూడా క్రీస్తు సంఘంలో ఒక బోధ మొదలైంది. దారుణం ఏమి లేదని, పునరుత్థానము లేదని ఎక్కడ బోధిస్తున్నారు? కొరింథీ సంఘంలో బోధిస్తున్నారు. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12 నుంచి, క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు, మీలో అంటే ఎవరిలో? కొరింథీ సంఘంలో, కొరింథీలో ఉండే క్రీస్తు సంఘంలో కొందరు, అందరు కారు, కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు. మరి వాళ్ళకు గ్రీకుల ప్రభావం ఎక్కువ ఉందో ఈ సద్దుకైల ప్రభావం ఎక్కువ ఉందో తెలియదు, కానీ ఏమని చెప్తున్నారు వాళ్ళు? మృతుల పునరుద్ధానం లేదని. మృతుల పునరుత్థానం లేదు. మృతులు పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పుచున్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయన లేపలేదు గనుక మేమును దేవుని విషయమే అబద్ధపు సాక్షులముగా అగుపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. చనిపోవడము అన్న మాట వాడలేదు క్రైస్తవుల గురించి. నిద్రపోయేవాడు ఏం చేస్తాడు? రాత్రి ఏం చేసాము? నిద్రపోయాం. ఇవాళ ఏం చేసాము? లేచాము. నిద్రపోయేవాళ్ళు తిరిగి లెగుస్తారు. అలాగే క్రీస్తునందు ఉండేవాళ్ళు చనిపోయారని పదాన్ని వాళ్ళ నిద్రించారు. నిద్రపోయే వాళ్ళు తిరిగి లెగుస్తారు. 19వ వచనము, ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా చాలు 32వ వచనము, 32 అండి, 32వ వచనము. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకే లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము గనుక తిందుము త్రాగుదుము. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఎవరితో సాంగత్యం చేసి ఉంటారు వాళ్ళు? ఎవరా దుష్టులు? సద్దుకైలు అవ్వచ్చు, లేకపోతే మృతుల పునరుత్థానము లేదన్న వాళ్ళు దుష్టులు. వాళ్ళ నమ్మకం వేరు, సబ్జెక్ట్ డీవీట్ అయిపోద్ది. కాబట్టి ఏమంటాడు? ఈ జీవితకాలము మట్టుకే 19వ వచనం, మనం క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యం. అంటే ఏంటిది?
చెడ్డవారమే. ఈ జీవితకాలం అంతకు అంటే ఈ జీవించే ఈ 60-70 సంవత్సరాలండి. మృతుల పునరుత్థానం లేదంటే ఎవరు బ్రతికుంటారో యేసుప్రభు వస్తాడు, బ్రతికున్న వాళ్ళనే తీసుకెళ్తాడు. చనిపోయి ఎప్పుడు వస్తాడో తెలీదు. మృతులకు పునరుత్థానం లేదు అని బోధిస్తుంటే నమ్మిన వాళ్ళు ఏం చేయాలి? వ్యర్థం కదా మన జీవితం. ఇటు లోకాన్ని అనుభవించలేము, చనిపోయిన తర్వాత తిరిగి లేస్తామనే నిరీక్షణ లేదు. ఈ జీవిత కాలపు మట్టుకే అంటే మేము బ్రతికున్నప్పుడే యేసుప్రభు వస్తే లేపబడతాము అంటే మేము చనిపోతే మాకు ఏమీ మేలు జరగదు, లేక పరలోకానికి వెళ్ళము. బ్రతికున్నప్పుడు యేసుప్రభు వస్తే పరలోకానికి వెళ్తాం. చనిపోయిన తర్వాత యేసుప్రభు వస్తే మనం లేపబడే అవకాశము లేదు. 32వ వచనంలో ఏమని చెప్పాడు? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోవదము గనుక తిందుము త్రాగుదము. ఎప్పుడు చనిపోతామో తెలీదు. యేసుప్రభు బ్రతికున్నప్పుడే యేసుప్రభు వస్తే మేలా కీడా? మేలు. ఏంటా మేలు? ఆయనతో పాటు పరలోకానికి ఎప్పుడు? బ్రతికున్నప్పుడే, చనిపోయిన తర్వాత. బ్రతికున్నప్పుడు. కానీ ఎప్పుడు చనిపోతామో తెలుసా? తెలియదు. మరి ఎలాగా? రేపు చనిపోదాం కనుక చూడండి, తిందుము త్రాగుదము. రేపు చనిపోదాం అంటే ఎప్పుడైనా చనిపోవచ్చు. చనిపోయేలోగా చనిపోయిన తర్వాత జీవితం ఏమీ లేదు. యేసుప్రభు తీసుకెళ్ళడు. మృతులకు ఏం లేదు, అంత బలంగా పనిచేసేటప్పుడు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించు. ఎప్పుడు? బతుకున్నప్పుడే. చనిపోయిన తర్వాత ఏమైనా అనుభవించగలమా? ఆ బోధ బాగా పనిచేసింది కొంతమందిలో. అది బాగుంది కదా? బాగుందా? వాళ్ళకే రైట్. అది వెంటనే చెప్పేయాలమ్మా. దుష్ట సాంగత్యము బ్రతికున్నప్పుడే యేసుప్రభు వస్తే బ్రతికున్న వాళ్ళ విశ్వాసులు లేపబడతారు. విశ్వాస అయి చనిపోయినా సరే వాళ్ళకేం లేదు, పునరుత్థానము లేదు, బేస్ట్. కాబట్టి యేసుప్రభు ఎప్పుడు వస్తాడు? అది తెలియదు. మనం ఎప్పుడు చనిపోతాము? అది తెలియదు. మనుషులందరికంటే మనము దౌర్భాగ్యము అన్న పదం వాడాడు. ఇటు కాదు అటు కాదు. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఎవరితో సాంగత్యం చేస్తే ఉంటారా దుష్టులు? మనకు నేను ఎవరితోనైనా స్నేహం చేస్తే నాకంటే విశ్వాసంలో బలవంతుడైన వారితో స్నేహం చేయాలి. ఎందుకు? నా లోపాలు తెచ్చుకొని మెరుగుపరుచుకోవడానికి. నాకంటే బలహీనుడితో స్నేహం చేస్తే లోకం వైపు నన్ను ఆకర్షిస్తాడు. అక్కడ జరిగింది అది. మృతుల పునరుత్థానం లేదని ఏ వర్గం వాళ్ళు నమ్ముతారు? సద్దుకైలు. సౌలు ఏ వర్గానికి చెందినవాడు? పరిసయ్యులకు, సద్దుకైలకు ఆ విషయంలో అస్సలు పడదు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఈ పౌలు ఆ అవకాశాన్ని ఎలా వాడుకున్నాడు అన్నది చూడవచ్చును. దమస్కు వెళ్తున్నాడు. 9వ అధ్యాయం చదువుతున్నాం, అపొస్తలుల కార్యములు. మొదటి వచనం నుండి ఏమంటాడు? ప్రాణాధారమైనట్టుగా అనిపించి ప్రధాన యాజకుల దగ్గర అనుమతి పత్రం తీసుకుని దమస్కులో ఉండే క్రైస్తవులను హింసించడానికి బయలుదేరాడు. చదువు. ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని అట్లా వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కలోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేయుచు దమస్క దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము. ఎవరిని హింసిస్తే యేసుని హింసించినట్టు? సంఘాన్ని. ఇంకొద్దిగా వివరణ కావాలి. యేసుక్రీస్తును నమ్మిన వారు ఎవరినైనా సరే, భార్యను హింసిస్తే, భార్య క్రైస్తవురాలు అయి ఉంటే భార్యను హింసిస్తే ఎవరిని హింసించినట్టు? అన్యురాలని చేసుకుంటే బాగుంటుంది కదా. మనుషుల్లో ఎవరిని హింసించినా పీతురు అంటాడు, యాకోబు అంటాడు. ఏమని?
దేవుడా అంటున్నాం నోటితో, ఆ పెదవులతో. దేవుని స్వరూపంలో సృష్టించబడిన మనిషిని నువ్వు దూషిస్తే ఎవరిని దూషిస్తున్నావు? దేవుని ఆయన్ని సృష్టించినా, ఎవరిని సృష్టించినా? దేవుని సృష్టించినా. బీ కేర్ఫుల్, చాలా అలర్ట్గా ఉండాలి. మనుషుల్ని సృష్టించిన ఏ ఒక్కరిని అన్నా, ఏ ఒక్కరిని నొప్పించినా వారిని సృష్టించిన సృష్టికర్తనే దూషిస్తున్నాము, నొప్పిస్తున్నాము. ఆ ఫీలింగ్ ఉంటే విరోధ భావం ఉంటుంది అసలు? ఎవరినైనా మనం శత్రువులుగా చూడగలమా? చూడమండి. ముఖం మార్చుకుంటామా? తప్పించుకొని పోవడానికి ప్రయత్నం చేస్తామా? మాట్లాడకుండా వదిలేసి వెళ్ళిపోతామా? మనకు లేదేమో. ఒక మనిషిని దూషిస్తే, హింసిస్తే, కించపరిస్తే, తృణీకరిస్తే వారిని సృష్టించిన సృష్టికర్తను ఏం చేస్తున్నాం? దూషిస్తాం. భర్త దేవుని స్వరూపంలో సృష్టించబడినవాడు భర్తను ఎదిరిస్తే ఎవరిని ఎదిరించినట్టు? భర్త మీద ఏమైనా చాడీలు చెప్తే ఎవరి మీద చాడీలు చెప్పినట్టు? మాట్లాడటం లేదు. ఎప్పుడైనా చాడీలు చెప్పారా దేవుని మీద? అసలు మంచోడు కాడా దేవుడు? యెహోవా అస్సలు మంచోడు కాడు, నిరంకుశుడు. ఆయన ఏం చెప్తే చేయమంటాడు, అంతే కదా. భర్త గురించి అలా అనుకుంటే ఎవరి గురించి? ఆ భయము అవసరమా లేదా? స్త్రీలకి అవసరమా లేదా? ఏది అవసరమని ఎంతమంది స్త్రీలు చేతులు ఎత్తారు చూడదాం. దేవుడు అంటే ఆ భయము భక్తి ఉండాలి అని నమ్మిన సోదరి మళ్ళీ ఎవరు? కొంతమందికి ఇష్టం లేదేమో. థ్యాంక్ యూ, అందరికీ వందనాలు. మీరు చాలా మంచి తల్లులు కాదు, మంచి చెల్లెళ్ళు, కూతుర్లు, అక్కలు, చాలా మంచోళ్ళు. దేవుని ఎదిరించరు, దేవునితో వాదించరు, దేవుని నొప్పించరు, అంతే కదమ్మా. ఇక నుండి అయినా ఇది కలిపాను. ఇక నుండి అయినా ఇప్పటి వరకు ఏం జరుగుతుందో దేవుడా, నేను తెలియకుండా చేశాను, తెలిసి కూడా చేశాను. ఇక నుండి మారు మనసు పొంది వాదించను, నొప్పించను, బాధ పెట్టను. ఎవరిని? ఎంతమంది అలా అనుకుంటారు? చేతులు ఎత్తి చూద్దాం. ఎంతమంది అలా అనుకుంటారు? అంటే చాలామందికి ఇష్టం లేదనమాట. అమ్మా, చాలామందికి ఇష్టం లేదు, కనబడుతుంది. ఇక నుండి నేను నా భర్తను నొప్పించను, బాధ పెట్టను, అవమానించను, గొడవలు పెట్టుకోను. ఒక్క చెయ్యే 2, 3, 4, 5, 6, 7, 8, 9 నువ్వు నొప్పిస్తావు అనమాట. చేతులు ఎత్తలేదు బ్రదరు. అమ్మ, దేవుని నొప్పించినట్టు, దేవుని అవమానించినట్టు బుర్రకెక్కుతుందా? క్లాస్ కాబట్టి ఒప్పుకుంటున్నామా? నిజంగా బుర్రకెక్కిందా? మా స్వాతంత్రాన్ని మీరు హరిస్తారా? అంతే కదమ్మా, కాదా? లేదమ్మా. తల్లి చెప్పాలి కూతురుతో, ఏమని? మీ ఆయన్ని ఎప్పుడూ ఎదిరించొద్దు, నొప్పించొద్దు, వాదించొద్దు, కేకలు వేయొద్దు అని ఈమెమో తండ్రిని గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. ఆమెకు అర్థమైంది, బాగా నవ్వుతుంది. కూతురుతో చెప్పొచ్చు, కానీ కూతురు చూస్తుండగా తండ్రితో తల్లి అలా వ్యవహరిస్తే ఆ కూతురు ఏం చేస్తుంది? మీరైతే అరుస్తున్నారు, మేమైతే కరుస్తాము అని. కాదా? కూతురుతో చెప్పి అలా చేస్తే. అదేదో సామెత ఉంది, చిన్నప్పుడు విన్నాను. కోడలతో చెప్పి పూరించండి, అత్త కూడా చేసిందట పని, చెయ్యొద్దన్నమాట. కోడలతో చెయ్యొద్దు అని అత్తే చేసిందట. అంటే దాని అర్థం చిన్నప్పుడు ఎప్పుడో 65 సంవత్సరాల కిందట విన్నది. అమ్మా, తల్లి ఎట్టిదో బిడ్డ ఉంటుందని దేవుడు అంటున్నాడు. అమ్మా, యేసుక్రీస్తు ప్రవక్త 16:44 చెప్పాడు. నేను అది చెప్పాడు. తల్లి ఎట్టిదో నేను అలాగంటం లేదు. తల్లి అరిచింది, కూతురు ఏం చేస్తుంది? కరుస్తుంది. అమ్మా, కూతురు ఉన్న తల్లులు, మీరు ఏ ట్రైనింగ్ ఇస్తున్నారో నాకు తెలీదు. అలాగే తండ్రి ఎట్టివాడో అదే వచనం. తండ్రి ఎట్టివాడో కుమారుడు కూడా, బిడ్డ కాదు, కుమారుడు
నువ్వు గట్టిగా అరిచావనుకో మీ ఆవిడ మీద, నీ కొడుకు ఏమి ట్రైనింగ్ ఇస్తున్నావు? అరే నేను అరిచాను, నువ్వైతే లాక్కొట్టేరా అని. ఆ. ఈరోజు అలా కొట్టుకోకుండా మనం విడిపోదాం, విడాకులు తీసుకుందాం అన్న స్థితికి దిగజారిపోయారు. సమాజం భయంకరమైన స్థితిలో ఉంది. పెళ్లి చేసుకున్న 6 నెలలకే విడాకులు తీసేసుకుంటున్నారు. జీవితంలో ఒక్కసారి వివాహము, ఒక్కరితోనే వివాహము, ఇంకా లేదు. ఇంకొకరితో శారీరక సంబంధం పెట్టుకున్న వ్యక్తులు వ్యభిచారులు, వాళ్ళకి దేవునికి సంబంధమే లేదన్నాడు దేవుడు. ఒక్కసారి విడిపోయారా, అలాగే బతకండి, పవిత్రంగా బ్రతకండి. ఎప్పటి వరకు? 2 ఆప్షన్స్. తిరిగి నీ భర్తతో లేక నీ భార్యతో సమాధాన పడ్డమో, లేకపోతే చనిపోయినంత వరకు బ్రతకడం. ఇంకొకరితో శరీర సంబంధము ఉండడానికి వీలు అని ధర్మ విధుల్లో, ధర్మశాస్త్రంలో, యేసుప్రభు బోధలో చెప్పబడిన మాట. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 9వ వచనం చదవండి, లేక 9-10. 9వ అధ్యాయం 10వ వచనం చదవండి. 9-10. మార్క్స్ వార్త అండి. ఎస్. మృతుల్లో నుండి లేచిన అనగా 9-10 అది 10-9 చూడండి. నేనే తప్పు చెప్తున్నా. ఓకే రైట్, నేను తప్పు చెప్పచ్చు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. తర్వాత పైనుండి చదవాలండి. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచిపెట్టి తన భార్యను అతుకును, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు కనుక వారిక ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందరు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. 10-12 చదవండి. మరియు సారీ 10-12. మరియు స్త్రీ తన పురుషుడిని విడనాడి మరి ఒకని పెండ్లు చేసుకుని ఎడల ఆమె వ్యభిచారి యొగుదునని వారితో చెప్పాను. ఎన్నిసార్లు పెళ్ళి? పురుషుడు అదే, ఇంకో చోట పురుషుడు గురించి మాట్లాడాడు. తన భార్యను విడనాడు ఇంకొకరిని చేసుకుంటే అతడు వ్యభిచారే, ఇంకా దేవునికి అతనికి సంబంధమే లేదు. అందుకే వివాహము అన్ని విషయాల్లో బతికినంత కాలం ఇద్దరికి నమ్మకంగా ఉంటారు అని. ఓకే, ఆ సబ్జెక్ట్ కాదు, మధ్యలో వచ్చింది. ఎలాంటి ఆసక్తి? విశేష ఆసక్తి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయంలో 13వ వచనం నుండి. రాజా, మధ్యాహ్నమందు నాతో కూడా ఉన్నవారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించడం చూచితిని. మేమందరమును నేలపడినప్పుడు, సౌలా సౌలా, నన్నెందుకు హింసించున్నావు? మునుకోలకు ఎదురుతన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. యేసు ప్రభు ఏ భాషలో మాట్లాడాడు? హెబ్రీ భాషలో. హెబ్రీ భాష ఎవరికి అక్కడ అర్థమవుద్ది? పౌలుకి అర్థమవుద్ది, అక్కడ ఉండే వాళ్ళందరికీ అర్థమవుద్ది. పౌలుకు చాలా భాషలు తెలుసు. గ్రీక్ తెలుసు, రోమిలో లాటిన్ భాష తెలుసు. ఎవరికి? పౌలు గొప్ప విద్యావంతుడు. అగ్రిపరాజే అంటాడు, ఫేస్తో అంటాడు, పౌలు బహువిద్య వలన నీకు మతి చెల్లించింది అని. చదువుకున్నవాడా, చదువులేనివాడా? ఇక్కడ ఏమన్నాడు? సౌలా సౌలా, నన్నెందుకు హింసించున్నావు? మునుకోలకు ఎదురుతన్నుట నీకు కష్టమని. మునుకోలు అంటే ఏంటి తెలుసా? నాగలికి నక్కు ఎదురుగా ముందుగా ఉంటుంది. ఆ నక్కు ఏం చేస్తుంది? భూమి మీదకి వెళ్ళి లోపలికి వెళ్ళి చీల్చుకుంటూ పోద్ది. దాన్ని తనితే పాదం ఏమవుద్ది? చీలిపోద్ది. సిటీలో ఉండే వాళ్ళకు నాగలంటే తెలీదు, పల్లెటూరులో ఉండే వాళ్ళకు తెలుస్తుంది. నాగలితో దున్నుతారు. దాన్ని తన్నితే ఏమవుద్ది? పాదాలు. నువ్వు క్రైస్తవులను హింసిస్తే అలాగా అని. చదవండి. అప్పుడు నేను, ప్రభువా, నీవు ఎవడవని అడుగగా
ప్రభు ఆ మాట వినబడేసరికి ఆ కంఠం ఎలా ఉందో నాకు తెలీదు. ఇమ్మీడియట్గా సౌల్ రియాక్షన్ ఏమిటి? ఏమని పిలిచాడు? ప్రభువా నీవెవడు? ప్రభువా. ప్రభు అంటే ఎవరు? నువ్వు రాజు. రాజా, ఇంత గంభీరంగా గొప్పగా నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఇంతకు నువ్వు ఎవరు? నాకు తెలియకుండానే, నాకు కనబడటం లేదు, నువ్వు చెప్పు. ప్రభువు, నేను నీవు హింసించిన యేసును, ఆ. నీవు నన్ను చూచియున్న సంగతిని నువ్వు నన్ను గూర్చియు, చూచావు, నేను నీకు కనబడబోవు ఇంకా సంగతిని ముందు కూడా గూర్చియు, కనబడతాను. నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. ఎందుకు కనబడ్డాడు? పరిచారకుని గాను సాక్షి గాను నియమించడానికి. సాక్ష్యం చెప్పాలంటే కనబడాలా వద్దా? వినబడాలి, కనబడాలి. నేను విన్నాను అని సాక్ష్యం చెప్తాను, కన్నాను అని ఎవరో చెప్పారు అంటే అది సాక్ష్యం అవుద్దా? కాదు. కాదు. అందుకే ప్రత్యేకంగా యేసుప్రభు అంటున్నాడు, నిన్ను సాక్షిగా నియమించడానికే నేను కనబడ్డాను. ఎంతగా హింసించాడో క్రైస్తవుల్ని యేసుక్రీస్తు కొరకు, అంతగా అతడు హింసించబడతాడు అని యేసుప్రభు దమస్కులో ఉండే ఒక సోదరునితో చెప్పాడు. అననీయ అనే సోదరుడు, నువ్వు వెళ్ళి, ఆ సౌలు ఉన్నాడు, కళ్ళు పోయాయి. కళ్ళు పోతే సౌలు ఏం చేస్తున్నాడు? తిన్ననే అనబడిన వీధిలో సీమోన్ అనే ఒక వ్యక్తి ఇంట్లో ఉన్నాడు. అక్కడ పేతురు అది. అక్కడికి వెళ్ళి అడిగి, నువ్వు వెళ్ళి అతనికి దృశ్యశక్తి ఇవ్వయ్యా అంటే యేసుప్రభు చెప్తున్నాడు ఏమని? నిన్ను నమ్మిన వారిని బంధించి తన్ని యెరూషలేం తీసుకెళ్ళడానికి అనుమతితో వస్తున్నాడు అతను. కీడు చేసిన వారికి ఏం చేయకూడదు? ఎవరి స్వభావం అది? యూఆర్ రైట్. కీడు చేసిన వారికి ఏం చేయకూడదు? కీడు చేసేవారికి కీడు చేయొద్దు అన్నాడు. ఇంకేం చేయకూడదు? మేలు కూడా చేయకూడదు అని ఎవరికి తెలియదు అనుకుంటూ మాట్లాడుతున్నాడు. యేసుప్రభుకు తెలుసా తెలీదా? యేసుప్రభువే పంపిస్తున్నాడు. చాలామంది ప్రార్థనలో వచనాలు చెప్తారా చెప్పరా? ప్రార్థన చేసేది ఎవరికమ్మా? కాదు, ప్రార్థన చేసేది ఎవరికి? తండ్రికి. తండ్రికి తెలుసా తెలీదా? మరి ఆయనకి వచనం చెప్తే మీరు ఎప్పుడు వినలేదా వచనాలు చెప్పి ప్రార్థన చేసిన వాడు? అక్కడ భావం చెప్పాలి అనుకుంటే మన భాషలో చెప్పడానికి ప్రయత్నం. ఇది నా పరిస్థితి, ఇది నేను చేసేది, నా నమ్మకం ఇలాగుంది. నా నమ్మకం దేవునికి ఎవ్వరి గురించి ఏమి చెప్పక్కర్లా, ఆయనకి అన్నీ తెలుసు. మళ్ళీ 9వ అధ్యాయంలోకి వెళదాం. బాగా ఆలోచించాలి. అంటే విశ్వాసి అయిన దేవుని కుమారుడు ఎలాగుంటాడో దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం. 10వ వచనం నుండి. దమస్కాలో అననీయ అనే ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సు. నేను సీమోన్ అన్నాను కదా, తప్పు. అది యూదా. నేను తప్పు చెప్పాను, క్షమించాలి, సారీ. యూదా అని వాని ఇంట తార్సువాడైనా సౌలు అని వాని కొరకు విచారించి, ఎప్పటికీ సౌలే. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచట చూచియున్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని ఒకటి అతన్ని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడనో నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చెను. అందుకు అంటే సాయం చేద్దాం, దృష్టి శక్తి ఇద్దామనా వద్దనా? వద్దని. ఎవరికి తెలియదని ఈ విషయాలన్నీ? యేసుప్రభు వారికి. దేవునికి తెలియదు అనుకుంటాం చాలా విషయాలు. కాదు, దేవునికి తెలుసును. ఇది కూడా నా ఫీలింగ్, ఇది నీకు ఇవి తెలియదని కాదు,
ఇది నేను అనుకుంటున్నాను, నీకు అన్నీ తెలుసును, ఇది నువ్వు తప్ప ఈ పరిస్థితిలో నాకు ఇంకెవరు సహాయం చేయలేరు అని మన పరిస్థితిని దేవునికి తెలియాలి. దేవునికి తెలుసా తెలీదా? తెలుసు. మనం ఎంత యథార్థవంతులమో మన ప్రార్థన నిరూపిస్తుంది, మనం చేసే ప్రార్థన. ఎస్, తర్వాత చదువు. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇంతవరకు హింసించాడు, ఇక ముందు ఎవరి నామం కొరకు హింసించబడ్డానికి ఇష్టపడతాడు? యేసు ప్రభువు నామం. యేసు నామము కొరకు సౌలు ఏం చేయబడతాడు? హింసించబడ్డానికి భరించుటకు సాధనం. గొప్ప భాగ్యమని ఎంచుకుంటాడు. ఏది భాగ్యము? ఏది భాగ్యము? యేసునామమున హింసించబడ. అసలే సువార్తికులము, చాలా చోట్ల వాక్యం చెప్తాము, చాలా జాగ్రత్తగా ఉంటాము. ఎవరైనా నిందిస్తే, హింసిస్తే, అవమానిస్తే, దూషిస్తే నొచ్చుకొని కోపం తెచ్చుకుంటామా? భాగ్యం అనుకుంటామా? ప్రాక్టికల్ ఎవరు మాట్లాడటం లేదు పురుషులు. మన విశ్వాసం ఆ స్థాయికి ఎదగటం లేదు. దేవుడా అని ఎప్పుడైనా తండ్రి దగ్గర విన్నవించుకున్నామా? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించు. ఆ స్థాయికి ఎదగటం లేదు. మేము ఏదో గొప్పగా ఎదిగిపోయాము అనుకుంటున్నామేమో. లేదు ప్రభువా, ఎవరు ఒక్క మాట అన్నా సహించలేకపోతున్నాం అని ప్రార్థన చేస్తామండి. నాలో అహంకారం ఎక్కువ, ప్రతీకారం ఎక్కువ, గర్వం ఎక్కువ, స్వార్థం ఎక్కువ, నాకే తెలుసు నాన్న జ్ఞానం ఎక్కువ, నాకు అతిశయం ఎక్కువ అని దేవునితో చెప్తామా? లేదా ఎవరికి వారు ప్రశ్నించుకుంటే బాగుంటుంది. ఆ నామము నిమిత్తము హింసించబట్టకు పాత్రులని ఎంచబడినందుకు అపోస్తలులు పొంగిపోయారు అని 5వ అధ్యాయంలో చెప్పాడు. ఆ నామము నిమిత్తము హింసించబడ్డానికి కూడా ఏముండాలి? అర్హత ఉండాలి. అందరికీ కాదు, అవకాశం రాదు. యేసుక్రీస్తు నమ్మినందుకు ఒక తిట్టు తింటే ఏమి భాగ్యము అంటామా? నేను ప్రార్థనకి వెళ్తాను కాబట్టి నన్ను ఎవరు ఏమీ అనకూడదు, నేను వాక్యం చెప్తాను కాబట్టి నన్ను గౌరవించాలి అనుకుంటామా? ఎదురు చూస్తామా? మైండ్ సెట్ మారాలి. ఇంకా మనము ఏవో గుడికి వచ్చి ఏవేవో 2, 1, 3, 4 చేసేసి వెళ్ళిపోయి క్రీస్తు సభ్యులం అనుకుంటే దారుణంగా ఉంటుంది. దేవునికి చాలా బాధగా ఉంటుంది. మొక్కుబళ్ళు కాకూడదు. నాయన నీ దగ్గరకు వస్తున్నాను నీ గుణాలు నేర్చుకోవడానికి. నీ కుమారుడైన యేసుక్రీస్తు దగ్గర నీ గుణాలు నేను నేర్చుకుంటాను. నాలో అల్ప విశ్వాసం అని ఎప్పుడైనా తండ్రితో చెప్పామా? చెప్పిన తర్వాత ఏం చేస్తాం? ఇది నాలో లోపం ఉంది అని తెలియగానే, అంగీకరించగానే ఆ లోపం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామా? చెయ్యమా? మరి నా విశ్వాసం అల్ప విశ్వాసం అన్నప్పుడు ఏం చేయాలి? నేను విశ్వాసం పెంచుకోవడానికి కృషి చేయాలి. ఏమి చేయకుండా ప్రార్థన చేశాను కదా, ఆయనే విశ్వాసాన్ని బలపరుస్తాడు అంటే బలపరచడు. నువ్వు చేస్తే బలపరుస్తాడు. ఆజ్ఞాపింపబడిన వాటన్నిటిని చేసి మేము నిష్ప్రయోజకులమైన దాసులము చేయవలసిందే కానీ ఇంకేం చేయలేదు అని లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 17వ అధ్యాయం 10వ వచనంలో చెప్పాడు. ఆజ్ఞాపింపబడిన వాటన్నిటినీ నెరవేర్చిన తర్వాత నేను నిష్ప్రయోజకుడైన దాసుడను అంటామా? అన్ని ఊర్లు తిరిగితే నేను నిష్ప్రయోజకుడా, అంతమందికి వాక్యం చెప్తే నేను నిష్ప్రయోజకున్నా, ఇంత చందా వేస్తే నిష్ప్రయోజకున్నా, ఒక క్లాస్ మానకుండా వస్తే నేను నిష్ప్రయోజకున్నా.
నేను ఒక్క అబద్ధం చెప్పను కదా, చెప్తానా? నేను నిష్ప్రయోజకుండా మన విశ్వాసం పెరగదు. నేను నిష్ప్రయోజకుడైన దాసుడిని అనుకున్న వారి విశ్వాసాన్ని దేవుడు అంటే ఆజ్ఞాపింపబడిన వాటన్నిటిని నెరవేర్చిన తర్వాత ఏమనుకోవాలి? నిష్ప్రయోజకులు అనుకుంటామా? నేను ఎన్ని పనులు చేసినప్పుడు ఎంత గౌరవానికి నేను పాత్రుణ్ణి, అర్హుణ్ణి అనుకుంటామా? అనుకోమా? నేను సువార్థికుల గురించి, పురుషుల గురించి మాట్లాడుతూ ఉన్నాను. స్త్రీలు కూడానా? బాగా ఆలోచించాలి. సౌలు ఎన్ని రకాలుగా హింసించబడ్డాలో అతనికి నేను చూపిస్తాను. ఒక్క యూదులైన మిమ్మల్ని హింసించాడు అతను. అన్యులు హింసిస్తారు అతన్ని, యూదులు హింసిస్తారు అతన్ని, రాజులు హింసిస్తారు అతన్ని. ఎవరిని? సౌలు. ఎందుకు నేను హింసిస్తారు? నా నామము నిమిత్తము అంటాడు యేసు ప్రభు. ఎవరి నామం నిమిత్తం? యేసు ప్రభు నామం. మనల్ని ఎవరైనా ఒక మాట అంటే, ఎవరైనా అసలే సువార్థికులము, ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళ మొహం చూసే పని లేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళే పని లేదు, పలకరించే పని లేదు. అంతేనా? ఎలాగా? ఇది మెత్తని హృదయం ఎలాగ అవుద్ది? విత్తనాలు విత్తబడి మొలిచి ఫలం ఎలా ఫలిస్తుంది? హృదయం కఠినమైపోద్ది. వాక్యం విని కూడా రాతి నేల మీద పడితే బాగా మొలుస్తుందిగా, మొలుస్తుందా? నేను నా హృదయం కఠినమైపోయింది, నీ వాక్యం వింటున్నా సరే నా హృదయం మెత్తబట్టడం లేదు, నేను తగ్గించుకోవటం లేదు, ఓర్చుకోవటం లేదు, క్షమించటం లేదు, గౌరవించటం లేదు, పలకరించటం లేదు అని ప్రార్థన చేస్తాం. అమ్మా చేద్దాం, వేళ నుండి చేద్దాం. అందరికీ వందనాలు. లంచ్ టైం.